మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 1984లో నేను ఇంటర్ కాలేజ్ 100 మీటర్స్ ఫైట్ చేసిన. 100 మీటర్లో నాది 10.98 రికార్డ్, ఆల్మోస్ట్ 10.98 వితౌట్ కోచ్తో నేను 100 మీటర్ ఫస్ట్ ప్లేస్ కొట్టినా. ఎస్వి యూనివర్సిటీ ఫస్ట్. ఆ యూనివర్సిటీలో ఫస్ట్ ప్లేస్ కొడితే తర్వాత వచ్చేసి నేను మా తమ్ముడు గౌరీ యూనివర్సిటీకి హాకీకి ఇద్దరు సెలెక్ట్ అయినాం. క్యాంపుకు సెలెక్ట్ అయినప్పుడు అక్కడ ఆల్ ఇండియా యూనివర్సిటీ మీట్కి పంపుతారు. ఆల్ ఇండియా యూనివర్సిటీ మీట్కి పంపితే అక్కడ నన్ను సెలెక్ట్ చేయకుండా ఫస్ట్ కొట్టిండు. 100 మీటర్ ఫస్ట్, 200 మీటర్ సెకండ్. నేను పోలగానే 100 మీటర్స్కు 200 మీటర్స్కు నన్ను కాకోకుండా గోపికృష్ణ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, అంటే వాడు ఇంటర్నేషనల్ మెడలిస్ట్, ఎక్స్పీరియన్స్ నన్ను కాకుండా వాళ్ళు పంపినారు. అందుకోసం మనకి జరిగిన అన్యాయం పిల్లలు జరగకూడదు అని చెప్పేసి హాకీని పట్టుకోవడం జరిగింది. ఇట్లా దీంట్లో ఎన్నో సాధబాధలు పడినాం, ఒక చిన్న ఇది కాదు. అందుకోసం దీన్ని ఎట్లయినా కానీ పట్టుకొని చేసుకోవాలనే ఉద్దేశం దీన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం. దాదాపుగా 70% ఉద్యోగాలు వచ్చినాయి. అన్నులందరికీ దాదాపు 70%. బాబయ్య పాతకాలం చేసిన బాబయ్య పిఎన్టీ, జిక్రియాన్న పిఎన్టీ, ఎలక్ట్రిసిటీ బోర్డు, తర్వాత వీళ్ళు పీడీలు అంతా కంప్లీట్ గా ధర్మాల పీడీ అంతా జాబ్స్ వచ్చినాయి. హెచ్ఎంటి, పోర్ట్ వైజాగ్, ఇట్లా మంచి మంచి జాబ్స్ తెచ్చుకున్నారు. ఈ సచివాలయం వచ్చేసి దాదాపుగా ఈ లాస్ట్ మధ్య కాలం 18-20 మంది సెలెక్ట్ అయ్యారు. సెక్రటరీ గా ఉమ్మడి జిల్లాలో కానీ, ధర్మారం సత్యసాయి జిల్లాలో కానీ. ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఆడే పిల్లలకు ఇంకా మంచి భవిష్యత్తు కలగాలని చెప్పేసి టర్ఫ్ కోర్ట్ వచ్చిన తర్వాత జాతీయ స్థాయిలో ఆడుకుంటాం. అదే 1975 నుంచి స్థాపించబడిన తర్వాత ప్రతి ఇయర్ కూడా మేము ఆల్ ఇండియా లెవెల్, సౌత్ జోన్, ఇంటర్ డిస్టిక్ ఒక లీగ్ టోర్నమెంట్ కూడా ఇక్కడ పడగలు కట్టేసి టికెట్ పెట్టినారు. అప్పుడు ఎంతో 10 పైసలు పావులని టికెట్ పెట్టేసి కరెక్ట్ గా చిన్న పిల్లలు చిన్న టికెట్లు వేసుకున్నారు. ఈ పడగలన్నీ పైన కట్టేసింది. అక్కడ ఆ టోర్నమెంట్ కూడా ఎంతో సక్సెస్ అయింది. సౌత్ జోన్ అంటే ఒక నేషనల్ స్థాయి టోర్నమెంట్ ఈ ధర్మంలో జరగడం అంటే చాలా గొప్పది. సౌత్ జోన్ టోర్నమెంట్, ఆ సౌత్ జోన్ టోర్నమెంట్ దాదాపుగా ఒక 3-4 సౌత్ జోన్ టోర్నమెంట్ జరిగినాయి. ఆల్ ఇండియా టోర్నమెంట్ దాదాపుగా 20-25 జరిగినాయి. దాదాపుగా 40 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఇయర్ కూడా టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ జరగడం వల్ల పిల్లలకు ఉత్సాహం ఉంటుంది, ప్రాక్టీస్ చేయాలని అభిలాష కలుగుతుంది. మేము కూడా చిన్న పిల్లలు కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ ఉమ్మడి అనంతపురం డిస్టిక్ లో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతి ఇయర్ కూడా దాదాపుగా 20-22 మంది నేషనల్స్ ఆడేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా స్థాపించినప్పటి నుంచి కూడా ఒక 1000 దాటింటారు. ఇలా వీళ్ళ అన్నాలను వీళ్ళు వేసుకుంటే ప్రతి ఇయర్ కూడా సీతారామ, బాబయ్య, వీళ్ళంతా రామరెడ్డి సార్, వీళ్ళంతా పురుగుర్దులు ఉన్నారనమాట. వాళ్ళందరూ అసోసియేషన్ తరఫున గవర్నర్ అవార్డు తీసుకున్నాము. చాలా సంతోషము. మనం 35 ఏళ్ళుగా మనం సర్వీస్ చేసిన దానికి గవర్నర్ అవార్డు మనకి రావడం చాలా గొప్ప అనిపిస్తుంది. ఫండ్ రైజింగ్ గాను రాసుల్లో కూడా పిలిపించినాము. ఫండ్ రైజింగ్ ఇప్పుడు ఈ లేడీస్ కూడా హాకీ మ్యాచెస్ కండక్ట్ చేసినాము. ఒలింపిక్ ప్లేయర్స్ క్రీడాకారులకు ఏం కావాలి మనకి ఇక్కడ మన మినిస్టర్ గారు మనోజ్ చేసిపోయినారు. ఆయన గొప్ప హృదయ. నేను మన గుంటూరులో కలుస్తామని మన సీనియర్ నేషన్ ఉన్నప్పుడు వాళ్ళ పిఏ వచ్చేసి లేదు మీ ఇంటికి వస్తామని చెప్పేసి మనకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన రావడం, మన ఇంట్లో కూర్చొని దాదాపు గంట సేపు ఉండేసి అంత హాకీ గురించి ఇంకా లోపలికి ఎంటర్ అయితేనే మేము మీకు టఫ్ కోర్ట్ ఇస్తున్నామని చెప్పేసి చెప్పినాడు. ఎక్కడ లీక్ చేయకోకుండా మన టోర్నమెంట్ లోనే మీకు తెలుసు పబ్లిక్ గా ప్రకటించేసేసినాడు. 10 ఎకరాల గ్రౌండ్ లో టర్ఫ్ కోర్ట్ రావడము, తర్వాత ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో అకామిడేషన్, ఒక అకాడమీ వస్తే పిల్లలు మన ఇండియా స్థాయిలో ఆడుకుంటారు. నాకు తెలిసి మనకి ఈ నెల ఈ టోర్నమెంట్ చేయడం వల్ల, ఇన్నేళ్ళు ఇక్కడ సర్వీస్ చేయడం వల్ల హాకీ ఆంధ్రప్రదేశ్ మన సేవను గుర్తించి మనకి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా మనల్ని గౌరవించడం జరిగింది. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల మనకి బాగా అక్కడ అభినవ సంబంధాలు ఏర్పడి మనం కొంచెం బాగా ఆడే పిల్లల్ని మనం పైకి పంపడానికి ఉంటుంది. సత్యసాయి డిస్టిక్ ఏర్పడిన ప్రతి సంవత్సరం వివిధ గ్రూపుల్లో 18 మంది నేషనల్స్ ఆడుతున్నారు. మంచి పిల్లలు, మనం నో రికమెండ్ బాగా ఆడే పిల్లలు మాత్రం అక్కడ పంపించేసేస్తాం. తర్వాత వచ్చేసి
సౌత్ జూన్ 2 సౌత్ జూన్ మన పులివెందులో ఒకటి జరిగింది, కోయిల్పట్టిలో ఒకటి జరిగితే మన పిల్లలు దాంట్లో విన్నర్స్ కొట్టిన పిల్లలు మన పిల్లలు 3 ఉన్నారు.